నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నామినేషన్ల డ్రామా ఇదే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒక కీలక ఘట్టానికి చోటు చేసుకుంది. అదేమిటి అంటే నామినేషన్ల ప్రక్రియ. నామినేషన్లకు సంబంధించి దాఖలు చేసేటువంటి గడువు కూడా ముగిసినటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్నికల సంఘం నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 25వ తారీఖు వరకు గడువిచ్చింది. 26వ తారీఖున స్క్రూటినీ అంటే దాని పరిశీలన, నామినేషన్లు ఏవైతే దాఖలైనాయో అభ్యర్థులు ఎవరైతే రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారో ఆ దాఖలు చేసినటువంటి నామినేషన్లు పూర్తిగా పరిశీలించేటువంటి ప్రక్రియ. ఇక తదనంతరం 29వ తారీఖు నాటికి ఉపసంహరణ, ఆ రోజుతోటి డెడ్ లైన్. ఎవరైతే నామినేషన్లు దాఖలు చేశారో, ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు కూడా ఒక్కోసారి నామినేషన్ దాఖలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఎవరిదైతే గనక అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నారో మిగతా వాళ్ళది నామినేషన్ విత్డ్రా చేసుకోవడం అంటే ఉపసంహరించుకునేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. అది 29వ తారీఖు వరకు కూడా సమయం గడువునైతే గనక ఇచ్చినటువంటి పరిస్థితి. 29వ తారీఖున డెడ్ లైన్. అయితే నిన్న ఏదైతే నామినేషన్ దాఖలు చేసేటువంటి గడువు ముగిసినటువంటి మరుసటి రోజు అంటే పరిశీలన జరిగిందో, ఈ పరిశీలనలో ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అంటే గతంలో మునుపెన్నడూ చూడని విధంగా నిన్న నామినేషన్లకి సంబంధించి పరిశీలన సమయంలో అభ్యంతరాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఏదైతే నామినేషన్ పత్రాలు ఉంటాయో ఆ నామినేషన్ పత్రాలు వాటితో పాటుగా అఫిడవిట్ దాఖలు చేస్తారో వాటిలో అభ్యర్థి అనేటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి సమాచారాలు చట్ట ప్రకారంగా ఎన్నికల నియమావళికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ అంశాలనైతే గనక వాళ్ళకి ఒక పూర్తిగా వివరాల రూపంలో ఇవ్వాలన్నమాట, ఒక నివేదిక. దానికే మనం నామినేషన్ అఫిడవిట్ అని కూడా అంటూ ఉంటాం. ఆ నామినేషన్లో ప్రధానంగా అభ్యర్థికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, అలాగే వాటితో పాటుగా ఆయన పైన ఉన్నటువంటి కేసుల వివరాలు, అంటే నేర చరిత్ర ఏమైనా ఉంటే ఆ నేర చరిత్ర, ఏ కేసులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, చిరాస్తులు ఎంత, స్థిరాస్తులు ఎంత, అసలు పూర్తిగా ఏ ఆస్తులు ఎక్కడ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత, వాళ్ళ వ్యయం ఎంత, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎన్నికల నిబంధన. అదే సమయంలో వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులు కావచ్చు, అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తన పైన ఉన్నటువంటి నేర చరిత్ర ఏమిటి అనేటువంటి వివరాలు కూడా ఇవ్వాలి. కారణం ఏమిటి అంటే, ఎన్నికల సంఘం కూడా ఆ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడా కాదా అనే దానిపైన కొన్ని నిబంధనలు అయితే గనక ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకి రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి ఒక నిబంధనలు అయితే గనక ఎన్నికల ప్రక్రియలో ఉంటా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో కూడా మరి ఆ నామినేషన్ దాఖలు చేసినటువంటి వాటిలో అభ్యర్థులకి సంబంధించి ఇంకొక అంశం కూడా, అంటే ఎన్నికల సంఘం ఇంకొక వెసులుబాటు కూడా కల్పించింది. ఏమిటి అంటే, ఎవరైనా కూడా అభ్యర్థి, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి అయినా కూడా నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆ దాఖలు చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నా, సమాచారం తప్పుగా ఇచ్చినా, వివరాలు తప్పుగా పొందుపరిచినా, లేదా ఏమైనా లోటుబాట్లు ఉన్నా, అంటే సహజంగా చూస్తే ఏవైనా ఆస్తుల వివరాలు, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అభ్యర్థికి 100 కోట్ల ఆస్తి ఉంది, కానీ తను మాత్రం ₹1 తన ఆస్తి అని చెప్పి చూపిస్తే మరి 99 కోట్లు దాచిపెట్టడం అంటే అది కూడా తప్పే అవుతుంది కదా. ఆ విధంగా తప్పులు జరిగినా, లేదంటే కనుక ఏవైనా లోటుపాట్లు ఆ నామినేషన్ దాఖలు చేసేటువంటి వాటిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా అవన్నీ కూడా ఎత్తి చూపేటువంటి అవకాశాన్ని, వాటిపైన అభ్యంతరాలు తెలిపేటువంటి అవకాశాన్ని ప్రత్యర్థి పార్టీలకు కూడా ఎన్నికల సంఘం కల్పించింది. కారణం ఏమిటి అంటే, వాళ్ళ లోటుపాట్లు ఉంటే అలాంటి అభ్యర్థి తాలూకు ఎవరు కూడా తనకి తాను నేను దొంగని, నేను తప్పు చేసిన వాడిని అని చెప్పుకోడు కదా. అందుకని చెప్పి ప్రత్యర్థి పార్టీలకి అభ్యంతరాన్ని లేవనెత్తేటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది. అందులో భాగంగా నిన్న ఏదైతే నామినేషన్ దాఖలైపోయి నిన్న పరిశీలన అంటే స్క్రూటినీ జరుగుతున్నటువంటి సమయంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 60 నుంచి 70 స్థానాల్లో ఈ రోజున ఏదైతే వైసీపీ అంటే అధికార పార్టీ అభ్యర్థుల పైన ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తినటువంటి పరిస్థితి. అందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ పత్రాల పైన కూడా అభ్యంతరాలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ప్రధానంగా వాళ్ళు ఏవైతే నామినేషన్లో అఫిడవిట్ని దాఖలు చేశారో ఆ అఫిడవిట్లో ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని, ఏదైతే నిజాయితీగా పొందుపరచాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో దానిపైన అభ్యంతరాలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి తాలూకు అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్లో తన ఆస్తులు 770 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పాడు. అలాగే తన భార్య పిల్లలకు కూడా, ఏదైతే తన పిల్లలకైతే గనక విదేశాల్లో 1,30,30,00,000 ఆస్తులు ఉన్నాయని చెప్పి, తన భార్యకి 50 కోట్ల ఎంతో ఆస్తులు ఉన్నాయని చెప్పి, ఈ రకంగా మొత్తం అంతా కలిపి తన కుటుంబ ఆస్తులు
770 కోట్ల రూపాయలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి పొందుపరిచారు. కానీ వాస్తవం ఏమిటి అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఈ క్రమంలోనే తన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10 నుంచి 11 పేజీల్లో పూర్తిగా ఆయన పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసుల తాలూకు వివరాలే పెట్టారు. అయితే ఏదైతే నిన్న బీటెక్ రవి గారు తన అభ్యంతరాన్ని లేవనెత్తినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్లో ఒక అంశాన్ని పొందుపరచలేదు, ఏది వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్లో తన పేరు ఉంది. మరి ఛార్జ్షీట్లో తన పేరు ఉన్నప్పుడు ఆ అంశాన్ని ఖచ్చితంగా ఏదైతే అఫిడవిట్లో పొందుపరచాలి. మరి అఫిడవిట్లో తన పైన ఉన్నటువంటి నేర చరిత్రని పొందుపరచకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాటిని దాచిపెట్టేటువంటి ప్రక్రియకు పూనుకున్నాడో దీనిపైన కూడా అభ్యంతరాలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఆయన నామినేషన్ని రద్దు చేయాలి అంటూ కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తాలూకు నామినేషన్ పత్రాన్ని కూడా పెండింగ్లో యాక్సెప్ట్ చేయకుండా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇదొక జగన్మోహన్ రెడ్డిదేనా అంటే కాదు. రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా చూస్తే ఆర్థిక శాఖ మంత్రి డోన్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన ఏదైతే తన అఫిడవిట్ ఉందో తన అఫిడవిట్కి సంబంధించి అందులో అనేక చోట్ల ఖాళీలు వదిలేశారు. అంటే అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి అంశాలు. ఆ అంశాలన్నింటినీ కూడా వాటి వివరాలు ఇవ్వకుండా అవి బ్లాంకులు వదిలేశారు. అదే సమయంలో ఏదైతే తనకు ఉన్నటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి వివరాలు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పొందుపరచలేదు చాలా చోట్ల. ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ తన ప్రత్యర్థి అయినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు లేవనెత్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ని కూడా రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ కూడా చాలా గంటలు, దాదాపు 6 నుంచి 7 గంటల పాటు పెండింగ్లో పడినటువంటి పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే ఏదైతే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో ఎంత కీలక నేతో మనకు తెలుసు. ఆయన కుమారుడు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఏదైతే నోట్ జ్యూస్ సర్టిఫికెట్ ఆయన ప్రొడ్యూస్ చేయలేదు, ఆయన పొందుపరచలేదు అనేటువంటి అంశం పైన అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు కూడా అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు కూడా పెండింగ్లో పడినటువంటి పరిస్థితి. అదే సమయంలో చూస్తే కొడాలి నాని, బూతుల మంత్రిగా పేరు పొందినటువంటి కొడాలి నాని గడిచిన 5 ఏళ్లగా ప్రభుత్వ ఆస్తులని, అంటే ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే భవనాలు ఉంటాయో వాటిని తన సొంత భవనంగా, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంప్లెక్స్లో ఒక బ్లాక్ని తన కార్యాలయంగా మార్చుకుని 5 ఏళ్ల నుంచి అక్కడ అద్దె కట్టకుండా, అదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఈ రోజున ఏదైతే ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేయాలి అంటూ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చినా కూడా వాటిని కూడా బేఖాతరు చేస్తూ ఆయన వ్యవహరించినటువంటి తీరు పైన కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత, అంటే ప్రత్యర్థి పార్టీ నాయకుడైనటువంటి రావి వెంకటేశ్వరరావు, ఆయన కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిని తులసి గారికి ఫిర్యాదు చేశారో ఆయన నామినేషన్ రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయనది కూడా పెండింగ్లో పడినటువంటి పరిస్థితి. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ కూడా ఏదైతే నోట్ జ్యూస్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేదు. అదే సమయంలో చూస్తే తెనాల్లో అన్నాబత్తుల శివకుమార్, ఆయనకు సంబంధించి ఆయన కూడా ఏదైతే నోటరీలోను అలాగే అఫిడవిట్లో సంతకాలు వేరు తేదీల్లో పెట్టారు. ఈ రకంగా ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు కూడా, ఆయన నామినేషన్ కూడా పెండింగ్లో పడింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఒకవైపున పిరియా విజయ, అలాగే టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి నామినేషన్ల పైన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెలువెత్తినటువంటి పరిస్థితి. అలాగే ఇంకో పక్కన అంబటి మురళి, ఈ రకంగా చూస్తే దాదాపుగా 60 మంది నుంచి 70 మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన ఈ రకంగా అభ్యంతరాలు వెలువెత్తినటువంటి పరిస్థితి. వాళ్ళ నామినేషన్లు రద్దు చేయాలి అంటూ కూడా ప్రత్యర్థులు పట్టుబట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు వెళ్తే అక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని రద్దు చేయాలి అంటూ ఎవరు కోరింది? విజయసాయి రెడ్డి ఏ అంశాన్ని లేవనెత్తారు? ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన తన ఆస్తులు, అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఆయన ఆస్తులు కానీ ఆ ఆస్తుల వివరాలు పూర్తిగా పొందుపరచలేదు కాబట్టి ఆయన నామినేషన్ని కూడా రద్దు చేయాలి అంటూ ఆయన కూడా తన అభ్యంతరాన్ని లేవనెత్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి, అంటే జిల్లా కలెక్టర్ అయితే గనక ఆ అభ్యంతరాన్ని కొట్టేశారు. ఎందుకంటే ఆయన ఏదైతే అవసరమైన మేరకు వివరాలు ఏవైతే ఇవ్వాలో ఆ సమాచారం మొత్తం అందులో పొందుపరిచారు. ఇంకా మిగతా సమాచారంతో మాకు అవసరం లేదు కాబట్టి మీ అభ్యంతరం అనేటువంటిది ఇక్కడ పరిగణించబడదు అంటూ విజయసాయి రెడ్డికి
ఒక చెంపబెట్టు లాంటి సమాధానంతో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదునైతే గనక కొట్టేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇది ఏవైతే ఈ నామినేషన్లకు సంబంధించి ఒక పర్వం పూర్తి అభ్యంతరాలు వెల్లువెత్తున్నటువంటి క్రమంలో దాదాపుగా కూడా చాలా వరకు అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్లు రద్దయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే కొన్ని చర్చలు కూడా జరిగినాయి. ఏమిటి అంటే కూటమికి వస్తున్నటువంటి ప్రజాదరణ, అలాగే వైసీపీ అభ్యర్థులకి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మరి ఇలాంటి సమయంలో ఎందుకు పోటీ చేయడం కంటే కూడా ఇలా తప్పులు తడకలతోటి నామినేషన్ దాఖలు చేస్తే ఆ నామినేషన్ రద్దవుతుంది. నామినేషన్ రద్దయితే తాము పోటీ నుంచి తప్పుకోవచ్చు. అప్పుడు ఆ నెపాన్నంతా కూడా ఇదిగో ఎన్నికల సంఘం మమ్మల్ని పోటీ చేయనివ్వలేదు అని చెప్పొచ్చు. ఇది ఒక సెంటిమెంట్ డ్రామాగా నెక్స్ట్ ఎన్నికలకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించినటువంటి పరిస్థితిగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే నిన్న దాదాపు అనేక చోట్ల ప్రధానంగా చూస్తే పులివెందుల్లో కానీ లేదంటే డోన్లో కానీ గుడివాడలో కానీ లేదా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రాజంపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా విమర్శనాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి. వాటిపైన ఆ అధికారులపైన ఎన్నో విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏదైతే తన నామినేషన్ దాఖలు చేసినప్పుడు అభ్యంతరాలు వెల్లువెత్తడంతో 6 గంటల పాటు ఆయన నామినేషన్ని పెండింగ్లో పెట్టారు. కానీ హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు. కారణం ఏమిటి అంటే ఉన్నత స్థాయి అధికారులు అంటే పై స్థాయి నుంచి కూడా వాళ్ళ పైన ఒత్తిళ్లు రావటం. గుడివాడలో అయితే మరీ దారుణం. ఏదైతే ప్రత్యర్థులు అభ్యంతరం లేవనెత్తే వరకు అభ్యంతరం చెప్పే వరకు కూడా వినాలి, విన్న తర్వాత దానిపైన పూర్తిగా విచారణ జరపాలి, విచారణ జరిపాక అప్పుడు నామినేషన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయడమా రద్దు చేయడమా అనేటువంటిది అప్పుడు చూడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిని తులసి గారు అసలు ప్రత్యర్థులు ఇంకా అభ్యంతరాలు లేవనెత్తక ముందే ఆవిడ నామినేషన్ని ఏదైతే కొడాలి నానికి సంబంధించినటువంటి నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు. దీనిపైన ఇలాగే అనేక నియోజకవర్గాల్లో కూడా రిటర్నింగ్ అధికారులు ఇవాల్టికి కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా అధికార పార్టీకి మేలు చేకూర్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రతిపక్షాలు కూడా మండిపడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే దాదాపుగా ఈ నియోజకవర్గాల్లో ఎవరైతే రిటర్నింగ్ అధికారులు ఇలాగ వన్ సైడెడ్గా అంటే ఏకపక్షంగా, అసలు వాస్తవానికి రిటర్నింగ్ అధికారులు అంటే ఇక ఎన్నికల సంఘం నియమించినటువంటి అధికారులుగానే ఉంటారు. ఎన్నికల సంఘం కోసం పనిచేస్తున్నటువంటి రిటర్నింగ్ అధికారులు నిష్పాక్షికంగా పనిచేయాలి. కానీ ఇక్కడ ఎలా పనిచేస్తున్నారు? ఏకపక్షంగా పనిచేస్తున్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా అధికార పార్టీ నాయకుల నామినేషన్లు తప్పులు తడకలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ సమాచారం లేకపోయినా అవి రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నా కూడా వాటిని అన్నిటినీ పూర్తిగా తొక్కిపెడుతూ ఈ రోజున రిటర్నింగ్ అధికారులు ఈ విధంగా వాళ్ళ నామినేషన్లని యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరించి స్వీకరించేసేయడం అనేటువంటిది మాత్రం చాలా పెద్ద కుట్రగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ అంశం పైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. అదే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీనిపైన ఒక ఫిర్యాదునైతే గనక చేయబోతా ఉన్నారు. అయితే ఏదైతే ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ అధికారుల పైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ నియమించినటువంటి రిటర్నింగ్ అధికారులు కూడా ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఇప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే గనక ఇప్పటికే బదిలీల పేరుతోటి బలైపోయి ఉన్నారో వేటు పడిందో వాళ్ళపైన రేపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రిటర్నింగ్ అధికారులు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి అధికారులపైన కూడా ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వేటు పడబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఈ నామినేషన్లకి సంబంధించి వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామాలంతా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.